తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒక్కటయ్యారు. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయి విడివిడి పోటీ చేసి 2 ఎమ్మెల్సీలను గెలుచుకున్నాయి. విడిపోయిన నేతలతో మాట్లాడి 2 సంఘాలు కలిసేలా చూశామని చెప్పారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి. ఒప్పందం ప్రకారం విడిపోయిన 2 సంఘాలు ఏకమవడం శుభపరిణామం అన్నారు. 2 సంఘాలు కలవడం వల్ల బలం పెరిగిందని చెప్పారు. వాలంటీర్ల సమ్మెపై వివరణ ఇచ్చారు వెంకటరామిరెడ్డి. కమ్యూనిస్టులపై మండిపడ్డారు ఆయన. కమ్యూనిస్టు సంఘాలు తప్ప మిగతా ఎవరు ధర్నాలకు వెళ్ళడంలో కమ్యూనిస్టులు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కావాలనే ఉద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి కొందరు కమ్యూనిస్ట్ సంఘాలు కొందరు ఈ ఉద్యోగుల మీద ఆధారపడి వాళ్ళని నెల కలెక్ట్ చేసుకుంటూ బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు నచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. వాలంటీర్లు ఎవరు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కానీ దేంట్లో కూడా పాల్గొనడం లేదు. వాలంటీర్లందరూ జగన్ సైన్యమని చెప్పారు. పాదయాత్ర సమయంలో సీఎం చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారన్నారు. వాలంటీర్లకు వేతనాలు పెంచే విషయమై సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు.